మరి ఇప్పుడు చేయవలసింది ఏంటి? ఈ లక్షణాలు ఉన్నాయేమో గమనించండి, ఈ మధ్య వచ్చాయేమోనని. ఒకటి అనుమానించడం చీటికి మాటికి, రెండోది ఏది లేకపోయినా తప్పులు నెంచడం, మూడోది ఈజీ మనీ కోసం వాళ్ళు బెట్టింగ్ కానీ ఇంకా గ్యాంబ్లింగ్ కానీ చీటీలు పడి ఎగ్గొట్టడం కానీ మోసం చేయడం వెళ్ళిపోవడం కానీ ఎక్కడైనా జాయిన్ చేసి డబ్బులు తీసుకోవడం కానీ లేదా ఫారెన్లో ఉద్యోగం వస్తుందని చెప్పి కానీ ఇట్లా రకరకాల మోసాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ లక్షణాలు చోటు చేసుకోవడం, అంటే ప్రేమించిన వారిని కోల్పోతామేమోనన్న భయంతో వీళ్ళు ఇటువంటి రాంగ్ వేస్లో వెళ్తూ ఉంటారు. వీటికి పరిష్కారం ఏంటంటే మనం దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ని సంప్రదించితే వాళ్ళు దీని నుంచి బయటపడేస్తారు. సో ఈ విషయాలు ఏమైనా జరుగుతున్నాయేమోనని మీరు గమనించండి. ఇది మీ ఇంట్లో పిల్లల విషయంలో కూడా జరగవచ్చు, భార్యాభర్తల మధ్య జరగవచ్చు, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. ఇవి వాళ్ళు ఏదన్నా ఇలా అనిపిస్తే కనుక అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అనిపిస్తే కనుక ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే కనుక దీనికి చక్కగా ట్రీట్మెంట్ జరుగుతుంది. మొక్కే వంగనేది మానవ వంగదు అంటారు. మనం చిన్న మొక్కగా ఉన్నప్పుడే దీనిని కట్ చేయాలి. సో అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇంట్లో ఉన్న వాళ్ళని ఎప్పుడూ కూడాను ఏం జరుగుతుంది అనేది. ఎక్కడ ఏమీ సంబంధాలు అక్రమ సంబంధాలు లేకపోయినా కానీ ఒక అనుమానం బీజం అనేది ఎదుటి వ్యక్తి ప్రాణాలు కోల్పోవటానికో లేకపోతే తీసేలాగానో ప్రేరేపించబడుతుంది. సో ఈ అనుమానం అనేది ఉన్నప్పుడు దాన్ని ఎలా బయటపడాలనేది మీరు ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ గమనిస్తూ ఉండండి. వీటిల్లో ఏవైనా ఉన్నట్లయితే కనుక ఓకే, ఇక్కడ ఏది లేకపోయినా కానీ ఏదో ఉంది అనుకొని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వెనకట్లో చెప్తుండేవాళ్ళు చీకట్లో దయ్యం ఉంటుంది లేదా పులి ఉంటుంది అని. టార్చ్ లైట్ వేసుకొని వెళ్తేనే కదా అక్కడ నిజంగా పులి ఉందా దయ్యం ఉందా అని తెలిసేది. ఆ టార్చ్ అనేదే మనకి వేసుకోవాల్సిన ప్రశ్న. ఓకే, ఇది అసలు నిజంగా ఉందా లేదా? దీని నుంచి బయటపడాలంటే ఆ టార్చ్ లైట్ చూపించేది ఎవరంటే సైకాలజిస్టులు. అక్కడికి వెళ్ళండి, సమస్య నుంచి త్వరగా బయటపడండి. థ్యాంక్ యూ. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పార్ట్ 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. పార్ట్ 1 చూడని వాళ్ళ కోసం చూడండి.